హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇకపైన మ్యాక్సిమం సండే అంతా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో మనందరం కూడా చాలా రకాల మొబైల్ ఫోన్స్ని అయితే చూస్తూనే ఉన్నాం, చాలా బ్రాండ్స్ని కూడా ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం. కాకపోతే వీటిల్లో ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను ఒక్కొక్క బ్రాండ్లో వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఒకవేళ మీకు అది రిక్వైర్మెంట్ డే టు డే లైఫ్లో మీరు బాగా యూజ్ చేస్తారు అనుకుంటే సో ఈ బ్రాండ్ నుంచి వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో మొదటిగా వరల్డ్ ఫేమస్ యాపిల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఐఫోన్స్ మీ అందరూ చూస్తూనే ఉంటారు. ఇంకా చాలామందికి చెప్పాలి అన్నట్లయితే ఇది ఒక డ్రీమ్ కూడా, ఈ మొబైల్ ఫోన్ని మనం పర్చేజ్ చేయాలి, వాడాలి అని చెప్పి. అంటే ఇప్పుడు ఐఫోన్ 12 రన్ అవుతుంది కదా అని చెప్పి ఐఫోన్ 6 వాడదామని కాదు, సో ఐఫోన్ 12ని పర్చేజ్ చేద్దాము అని చెప్పి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి హార్డ్వేర్, అలాగే డ్యూరబిలిటీ, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్తో పాటు ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే వీళ్ళ ఈకో సిస్టమ్, ఎవరైతే ఆన్లైన్ క్రియేటర్స్ ఉంటారో లైక్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తుంటారో లేదా ఇన్స్టాగ్రామ్, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా 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 బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సో మొదటిగా హార్డ్వేర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ హార్డ్వేర్ డిజైనర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా వీటిల్లో హార్డ్వేర్ ఇష్యూస్ రావటం అనేది చాలా 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 రేర్గా మనకు రావడం జరుగుతుంది. సో హార్డ్వేర్ ఇష్యూస్ రేర్గా వస్తున్నాయి అన్నట్లయితే ఆబ్వియస్గా మనకి డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక మొబైల్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 4 to 5 years దాకా వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఇస్తుంటారు. నో వన్ ఇన్ ద వరల్డ్. మహా అయితే మ్యాక్సిమంలో మ్యాక్సిమం మీకు 2 అప్డేట్స్ లేదా 3 అప్డేట్స్, మ్యాక్సిమం అంటే 4 అప్డేట్స్ దాకా ఇస్తారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏకంగా 5 to 6 అప్డేట్స్ కూడా. అంటే స్టిల్ ఈ రోజు కూడా మీరు ఐఫోన్ 12 లాంచ్ అయినా కానీ ఒకవేళ మీరు కనుక ఐఫోన్ 6s యూస్ చేస్తున్నారంటే లేటెస్ట్ ఐఫోన్ 12లో ఏదైతే ఓఎస్ చూస్తారో సో అదే ఓఎస్ కూడా మీరు ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్. ముఖ్యంగా వీళ్ళ ఆప్టిమైజేషన్ కూడా ఫెంటాస్టిక్. హార్డ్వేర్ పరంగా కానీ లేదా సాఫ్ట్వేర్తో వీటి యొక్క 2 కొలాబరేషన్ ఏదైతే ఉందో రియల్లీ ఆసమ్. ఇక వీటన్నిటిని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే బాగా నచ్చిన నా పర్సనల్ ఫేవరెట్ విషయం ఏంటంటే దీనిలో ఉండేటువంటి ఈకో సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్లో ఒక డేటాని, అంటే ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, సో వాటిని మీ ల్యాప్టాప్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మీ మ్యాక్లోకి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ ఎయిర్ డ్రాప్ ద్వారా వైర్లెస్లీ హై స్పీడ్గా మీరు డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ వచ్చింది ఇందులో చూసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తూ అది మీరు వెబ్సైట్లో ఎంటర్ చేయాలన్నా కానీ దీని ఈకో సిస్టమ్ తోటి ఇదైతే పాసిబుల్. సో ఇట్లా యాపిల్ ఈకో సిస్టమ్కి అయితే నేను చాలా బాగా ఎడిక్ట్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటర్స్ ఏదన్నా షార్ట్ వీడియోస్ తీస్తుంటాం, బీరోల్స్ తీస్తుంటాం, వాటిని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎయిర్ డ్రాప్ సహాయంతో దీనిలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ప్యూర్ వాల్యూ ఫర్ మనీ అని అంటాను. అంటే 1,50,000 పెట్టి కొని దీన్ని వాల్యూ ఫర్ మనీ అంటావు ఏందన్నా అని అంటారా? సో 1,50,000 పెట్టి మీరు పర్చేజ్ చేసిన ఆల్మోస్ట్ 4.5 years దాకా మళ్ళీ తిరిగి దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఐఫోన్ XS Max వాడుతున్నాను. ఆల్మోస్ట్ ఇది వచ్చేటప్పటికే మీకు దీని తర్వాత 4 generations ఆఫ్ మొబైల్ ఫోన్స్ అయితే వచ్చినాయి. స్టిల్ ఇది ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఏదైతే నేను ఐఫోన్ 12లో తీసుకుంటున్నానో సేమ్ అదే దీనిలో కూడా వాడుతున్నాను. సో నాకు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఫర్ కెమెరా సెగ్మెంటే నేను అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకి ది బెస్ట్ ఫీచర్స్, అంటే వరల్డ్లో ది బెస్ట్ యాపిల్లో మీరు చూసారన్నట్లయితే హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్, అలాగే ఓఎస్ అప్డేట్ ఫర్ లాంగ్ లాస్టింగ్ అని. ఇకపోతే శాంసంగ్ గురించి వచ్చేద్దాం. శాంసంగ్ మొబైల్ ఫోన్స్లో ఎక్కువగా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇన్నోవేషన్ని కమర్షియల్ రోల్అవుట్లో వీళ్ళు ముందుంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేదా శాంసంగ్ మొబైల్ ఫోన్కి సంబంధించిన ట్రైఫోల్డ్ మొబైల్ ఫోన్స్ కావచ్చు. అంటే మిగతా కంపెనీస్ ఏవైతేనో వీటి ఇన్నోవేషన్ చేస్తాయి, అంటే తయారు చేస్తాయి, ఈ కాన్సెప్ట్ నాది అని చెప్పి చెప్తారు. కానీ దీన్ని కమర్షియల్ రోల్అవుట్లో మొట్టమొదటిగా మేము తీసుకొస్తున్నాం. అది ఫ్లాప్ అవుతుందా లేదా సక్సెస్ అవుతుందా అనే తర్వాత విషయం, ఫస్ట్ రోల్అవుట్ మేము తీసుకొస్తామని చెప్పి
శాంసంగ్ మన ముందుకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ శాంసంగ్కి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్స్లో కూడా వీళ్ళు మంచి మంచి ఫీచర్స్ని అయితే మన ముందు తీసుకొస్తూ ఉంటారు. సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇకపోతే నెక్స్ట్ మనం ఎల్జీ గురించి మాట్లాడుకుందాం. సో ఎల్జీ కంపెనీలో నాకు పెద్దగా అంటే వీళ్ళ ఇన్నోవేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోలబుల్ డిస్ప్లే ఉంది. సో వీళ్ళు నేను ఇందాక మీకు చెప్పినట్లు కాన్సెప్ట్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తారు, కానీ దీని కమర్షియల్ రోల్అవుట్లో వచ్చేటప్పటికే చాలా లేట్ చేస్తూ ఉంటారు. కమర్షియల్ రోల్అవుట్లో నాకు శాంసంగ్ ఇష్టం, కాన్సెప్ట్ పరంగా నాకు ఎల్జీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం యూనిక్ స్టైల్ ఆఫ్ కాన్సెప్ట్స్తో మన ముందుకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక TWS బడ్స్ తెచ్చారు. అల్ట్రా వైలెట్ రేస్ ద్వారా లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా మొత్తాన్ని ఆటోమేటిక్గా ఇది చంపడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అని నా అభిప్రాయం. సో ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయడంలో ఎల్జీ హ్యాజ్ ఏ నెంబర్ 1 ప్లేస్ అనే నా అభిప్రాయం. ఇకపోతే నోకియా గురించి ఇప్పుడున్న జనరేషన్లో ఎంత చెప్పుకుంటే అంత తక్కువనే నేను చెప్తాను. కానీ నోకియా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు మోటరోలా, తర్వాత ట్రైమ్ ఇట్లాంటి కంపెనీ మొబైల్ ఫోన్స్ వాడుతున్నప్పుడు నోకియా ఇచ్చినటువంటి డ్యూరబిలిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఏ మొబైల్ ఫోను లేదని నేను చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను నోకియాలో బేసిక్ హ్యాండ్సెట్ నుంచి స్టార్ట్ చేసుకొని నోకియా N సిరీస్, అలాగే నోకియా తర్వాత మనకి 6600, సో ఇట్లా చాలా రకాల మొబైల్ ఫోన్స్ అయితే యూస్ చేశాను. నాకైతే బ్యూటిఫుల్ స్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళు కంబ్యాక్ అయితే ఒక మంచి మొబైల్ ఫోన్తో కంబ్యాక్ అయితే నేను నోకియా ఫోన్ వాడాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హువావీ గురించి మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా యూఎస్ అయితే హువావీని టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. యూఎస్కి సంబంధించిన ఏ కంపెనీ కూడా హువావీకి సపోర్ట్ చేయకూడదని ఒక స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేసినా స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. వీళ్ళ ఆల్గరిథం ఏదైతే ఉందో ఇది ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కెమెరా లేఅవుట్ కావచ్చు, లేదా వీళ్ళు ఎక్కువగా పెరిస్కోపిక్ జూమ్ ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే మనం ఒక DSLRతో కూడా చేయలేనటువంటి కొన్ని పనులు ఉంటాయి చూసారా, సో అలాంటివన్నీ ఈ పెరిస్కోప్ అంటే కెమెరా సెగ్మెంట్లో ఇన్నోవేషన్స్ వీళ్ళు ఎక్కువ ప్రయారిటీని అయితే ఇస్తుంటారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక డిజైన్స్ అని అంటారా, ఇవన్నీ కూడా క్వైట్ నార్మల్ రెగ్యులర్ కంపెనీస్ లాగానే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ కంపెనీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, వరల్డ్లో ఉన్నటువంటి ఏకైక కంపెనీ కెమెరా ఫోటోగ్రఫీ. ఒకవేళ మీరు కనుక ఫోటోగ్రఫీ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో మొట్టమొదటి అప్డేట్ అలాగే లాంగ్ లాస్టింగ్ అప్డేట్స్ని మీరు చూస్తుంటారో సో వాళ్ళకు కూడా గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ అని నా అభిప్రాయం. సో మీకు నిజంగా చెప్పాలంటే పిక్చర్స్ మాత్రం సింప్లీ ఆసమ్. ఇకపోతే నెక్స్ట్ మనం ఒప్పో గురించి మాట్లాడుకుందాం. ఒప్పో, వివో ఈ రెండుని కూడా మనం ఒకే కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే కంపెనీ కింద వర్క్ చేస్తుంటాయి. రెండు కాదు, దీంతో పాటు ప్యారలల్గా మీకు రియల్మీ అండ్ అట్ ద సేమ్ టైం మీకు OnePlus కూడా. సో ఇవన్నీ కూడా పేరెంటల్ కంపెనీ ఏదైతే ఉందో బేబీకే ఎలక్ట్రానిక్స్ దీని కింద అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో దీంట్లో నాకు ఒప్పో, వివోలో బేసిక్గా చెప్పాలన్నట్లయితే కెమెరా ఆల్గరిథం ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. వీళ్ళు ఎక్కువగా కెమెరా ఓరియంటెడ్ ఫోన్స్ని అయితే వీళ్ళు డిజైన్ చేస్తుంటారు. ఈవెన్ ఇప్పటికీ కూడా సెల్ఫీ కెమెరాస్లో అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలలో ఎవరైతే సెల్ఫీ ఎక్కువ లవర్స్ ఉంటారో సో వాళ్ళకైతే నేను స్ట్రాంగ్గా వీటిని రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ కెమెరా ఆల్గరిథంలో కూడా ఈవెన్ రేర్లో గింబెల్ కెమెరాస్ని తీసుకొని రావటం, సో ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. అలాగే ఒప్పోలో మీరు చూసారంటే ఇన్నోవేషన్స్లో కూడా మంచి ఇన్నోవేషన్స్ చూద్దామని చెప్పి వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే వీళ్ళు కమర్షియల్ రోల్అవుట్ చేయడానికైతే చాలా టైం అయితే తీసుకుంటుంటారు. సో దీంట్లో నాకు ఇన్నోవేషన్ పార్ట్ బాగా నచ్చుతుంది, ఇది ఎల్జీది. కానీ కమర్షియల్ రోల్అవుట్ వచ్చేటప్పటికే శాంసంగ్ వీటిని తీసుకొస్తుంటుంది. అది వాట్ ఎవర్ ఇట్ మీన్స్, అది హిట్ ఆ ఫ్లాప్ అనే తర్వాత సంగతి ఫస్ట్ మార్కెట్లోకి అయితే తెచ్చేస్తారు. మనం కూడా ఇన్నోవేషన్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. ఇకపోతే మనము షామీ గురించి మాట్లాడుకుందాం. షామీ కింద వచ్చేవి ఎంఐ, అలాగే రెడ్మీ, అలాగే మీకు పోకో కూడా దీని కింద రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎంఐలో మీకు వచ్చేటప్పటికి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ వస్తాయి. అలాగే రెడ్మీలో వచ్చేటప్పటికే వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ తీసుకొస్తుంటారు. అలాగే పోకో సెగ్మెంట్ కింద వీళ్ళు ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీని తీసుకొస్తుంటారు. ఒకవేళ మీరు పెట్టేటువంటి ₹1 మంచి వాల్యూ తగ్గ మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ మీరు ఇక్కడ ఎంఐని అయితే చూస్ చేసుకోవచ్చు. అంటే మీకు అన్ని సెగ్మెంట్లో ఓవరాల్గా కవర్ చేస్తారు అండ్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ అనే
నా అభిప్రాయం. ఇకపోతే మీకు రియల్మీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే త్వరగా మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. అంటే టెక్నాలజీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు చూపిస్తుంటారు. కానీ పబ్లిక్లో ఇది రాంగ్ వేలో మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. లైక్ అసలు ఇన్ని మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు, ఏ మొబైల్ ఫోన్ కొనాలా, ఏ మొబైల్ ఫోన్ కొనద్దా అని చెప్పి. కానీ వీళ్ళు కూడా మంచి ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ నార్జో 20 Pro, అలాగే రియల్మీ నార్జో 30 Pro. సో ఇవన్నీ ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్. అంటే మనం పెట్టేటువంటి ప్రతి ఒక్క రూపాయికి కూడా ఖచ్చితంగా ఇక్కడ న్యాయం అయితే జరుగుతుంది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఎవరైతే కొంచెం లగ్జరీ సెగ్మెంట్ని అఫోర్డ్ చేయలేరో, లైక్ శాంసంగ్, ఎల్జీ, ఆ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎక్స్పెక్ట్ చేయాలన్నట్లయితే మీ ఫోన్లో సుమారుగా 50-60 వేల రూపాయలు తీసుకొని రావాల్సి ఉంటుంది. సో అలాంటివన్నీ మీరు రెడ్మీ, రియల్మీ, అలాగే మీకు పోకో ఇట్లాంటి వాటన్నిటిలో, అంటే ఇంకా చెప్పాలన్నట్లయితే మన మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ బ్రాండ్స్ అని మనం చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ రియల్మీ, ఎంఐ కూడా, అలాగే రెడ్మీ కూడా, అలాగే పోకో కూడా ఆల్మోస్ట్ ఒకదానిలో ఫెయిల్ అవుతుంటారు, ఇంకో దానిలో తిరిగి వీళ్ళు మనకి ప్యూర్ వాల్యూ అండ్ లగ్జరీ ఫోన్స్ని అయితే మన ముందు తీసుకొస్తుంటారు. లగ్జరీ అంటే మిడ్ రేంజ్ లగ్జరీ అని నా అభిప్రాయం. ఇక మోటరోలా గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ కంపెనీ ఒక్కొక్కసారి మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ని మన ముందు తీసుకొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్లో మొబైల్ ఫోన్ కొనొచ్చు అనేటువంటి ఒక బిగ్ బూమ్ని తీసుకొచ్చింది మోటరోలా కంపెనీయే, మోటరోలా G సిరీస్. అలాంటి కంపెనీ ఈరోజు ఒక్కొక్కసారి మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ని తీసుకొస్తుంటారు. ఒక్కొక్కసారి అయితే అసలు వీళ్ళు ఎందుకు తెచ్చారు ఈ ప్రైస్లో అని అనిపిస్తూ ఉంటుంది. సో మరి ఇది ఏం చేస్తారో ఏంటో, అంటే ఈ లెనివో అలాగే ఇది మనకు మోటరోలా ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అఫ్ కోర్స్ బోత్ ఈ రెండు కూడా ఒకనే కంపెనీ. సో మెర్జ్ అయిపోయి సబ్ బ్రాండ్స్ కింద అయితే వీళ్ళ ఫోన్స్ని లాంచ్ చేస్తారు. ఒకప్పుడైతే నాకు బాగా అనిపించింది మోటరోలా. ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్ అంత పెద్ద బూమ్ రావడానికి కారణం ఇదే. సో అలాంటి మోటరోలా ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే. వీళ్ళు కూడా ఇది మార్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా మనం OnePlus గురించి మాట్లాడదాం. సో అసలు ఈ కంపెనీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కనుక ఒక స్టార్టప్ కంపెనీ ఇంత సక్సెస్ అవటం అనేది చిన్న విషయం కాదు. ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి కంపెనీస్ని పక్కకు పెట్టి వాటికి కాంపిటేటివ్గా, లైక్ చెప్పాలి అన్నట్లయితే కనుక ₹1,00,000 యాపిల్ ఫోన్ ఉంది, 80,000 రూపాయల్లో శాంసంగ్ ఫోన్ ఉంది. కానీ ఇవే ఫ్యూచర్స్, ఇవే లెవెల్ క్వాలిటీ, ఇదే లెవెల్ డిజైన్, ఇదే లెవెల్ ప్రీమియం ఫీల్ ఏదైతే ఉందో మీకు కేవలం 40-50 వేల రూపాయల్లో ప్రొవైడ్ చేస్తుందంటే అదొక OnePlus కంపెనీ అనే నా అభిప్రాయం. ఇకపోతే వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ టూ గుడ్. వీళ్ళ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఫెంటాస్టిక్. ఇన్ఫ్యాక్ట్ నాకు పర్సనల్గా నేనైతే ఆండ్రాయిడ్ని అంత ప్రిఫర్ అయితే చేయను, కానీ వీళ్ళ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం ఫెంటాస్టిక్. సో ఇవి ఫ్రెండ్స్ ఏ బ్రాండ్ ఏ సెగ్మెంట్లో బెస్ట్ అనే దాని గురించి నా వర్షన్ నేను మీకైతే చెప్పాను. ఇకపోతే మీరు ఏ బ్రాండ్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు, సో ఎందుకు మీరు ఆ బ్రాండ్ని చూస్ చేసుకున్నారు అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ సండే.